గార్డెన్ అమ్మని. ఈరోజు కొన్ని ధనియాలు వేస్తున్నా, కొన్ని విత్తనాలు వేస్తున్నా. ఈరోజు అన్ని నీళ్ళు పట్టినాయి చెట్లకు. చూడండి, ఈ హైబ్రిడ్ విత్తనాలు. చాలా ఇన్ని వేసి హైబ్రిడ్ విత్తనాలు దీన్ని వేసేసినాయి, కొన్ని దీంట్లో వేసినాయి. ఇవన్నీ వేసి నీళ్ళు పట్టేస్తా. దీంట్లో ధనియాలు వేసాను కదా, ధనియాలు అంత లేటుగానే మొలుస్తాయిలేండి. వాన వచ్చి మళ్ళీ కొట్టుకోని పోతాయి, అందుకని అట్లా అంటున్నా. ఇంకొక దాంట్లో వేస్తా, దీంట్లో కొన్ని వేస్తున్నా. దీంట్లో కొన్ని వేసాను. కొంచెం ఇంటిగా ఉంది దీంతో, అందుకని కొన్ని తక్కువ వేసి. హైబ్రిడ్ విత్తనాలండి, హైబ్రిడ్ విత్తనాలు తెచ్చుకున్నాం. మా దగ్గర ఉండే ధనియాలైనా వచ్చాయి, ఈ చూద్దాం ఎట్లా వస్తాయి అని ఈ కొన్ని వేస్తున్నా. హైబ్రిడ్కి నీళ్ళు పట్టినాయి అన్నిటికు, ఈ కొట్టుకొని పోకోకుండా వర్షం వచ్చినాయి అట్లా వేసి సరిపోతుంది. దీంతో ఎన్ని వేసినాయి, ఇంకా కొన్ని దాంట్లో వేస్తాను. ఈ వారలమ్మడి వేసుకుంటే మళ్ళీ అదే పనిగా సపరేట్గా కాకుండా ఏ మొలుస్తాయి. చూసారు కదా, ఇట్లా చుట్టూ వేస్తా, అవి వచ్చాయి. అదే పనిగా సపరేట్ లేకుండా ఈ పెద్ద ఈతని తీసేసుకుంటాం కదా మనం. ఒకటి బెండ చెట్టు మొలిసింది దీంట్లోనే, ఎట్లా పెట్టింటే చూద్దాం వస్తుంటాయి అని ఇచ్చినాయి. ఇదేందో వేసానండి, ఈ మూడు దాంట్లలో వేసిన. చూద్దాం ఎక్కడ కాలిందో అక్కడ వెళ్తా. దీంట్లో కొన్ని వేస్తున్నాం. ఇట్లా వారలు అయితే అవి వస్తాయి బాగా. ఆడ బాగా మెత్తగా మట్టింది అని కాడ వేసినాం అనుకో, సార్ మనకి ఇంట్లోకి ఏమైనా వస్తుంది. ఇక్కడ కొంచెం ఒక 10 అది అయినాక తొందరగా మనం తీసేస్తాం కదా. కొత్తిమీర ఏం చాలా రోజులు కదా. చూడండి అట్లా ఆడ కొన్ని వేసుకుంటూ పోతా. పెద్ద అవుతాయి, ఇక మొలుస్తాయి. సరేనా, ఇవన్నీ ధనియాలు వేసినాయి. ఒక 4 దాంట్లో వేసింటాయి, అన్నీ హైబ్రిడ్ అంగట్లో తీసుకొచ్చినాయి. అంగట్లో కొద్దిగా పోయి విత్తనాలు కనిపోయినప్పుడు అంగట్లో హైబ్రిడ్ ధనియాలు వేయండి అని ఇప్పించుకున్నా. నా దగ్గర మామూలు ధనియాలు నేను ఎక్కువ వేసేది. దీంతో ఏదో ఒక విత్తనాలు వేస్తాలేండి. ఆ దాంట్లో దీంట్లో నిన్న పాలకూర విత్తనాలు వేసినాయి. దీంతో ఏమయ్యాలా అని ఆలోచన చేస్తున్నా, రేపేస్తానండి. ఇప్పుడు కొన్ని సొర్ర బీరాయి నాడుతా, కొన్ని చూడండి. నిన్న దీంట్లో ఆకుకూర అంతా పెరిగినాయి కదా, కొన్ని గోంగూర విత్తనాలు అల్లుతున్నా. ఆడొకటి అట్లా చల్లితే పక్కనే సైడ్ని వస్తూ ఉంటాయి. ఇక కొన్ని గోంగూర విత్తనాలు ఆడొకటి చల్లుకుంటూ వచ్చినా అనుకో, మనకు 5 వీకాలకు ఇవి వస్తుంటాయి, ఈ గోంగూర వస్తుంటాయి. ఈ గోంగూర వేస్తున్నానండి దీంట్లో. నిన్న ఆకుకూర అంతా పెరిగాను కదా, గోంగూర వేస్తే ఆడకొన్ని మొలుస్తూ ఉంటాయి. అది అయిపోయాలకి ఇది వస్తుంది అనమాట. వారమ్మడి వేసేసినాయి కొన్ని గోంగూర. దీంట్లో వారమ్మడి, సొర్ర చెట్లు వారమ్మడి, సొర్ర విత్తనాలు నాటినాయి దీంతో కొన్ని. మళ్ళీ